పల్లెలకు కావాల్సింది పోలీస్ క్యాంపులేనా? పల్లెకు కావాల్సింది బడి, పల్లెకు కావాల్సింది హాస్పిటల్, పల్లెకు కావాల్సింది భూమి, పల్లెకు కావాల్సింది బతుకు ధరలు. సార్ అదేమి పోలీసులు దించారు. ఓ పోలీసులారా, నా ప్రియమైన కానిస్టేబులారా, కొత్త కూటి కొరకు పోలీసులైన పోలీసులారా, మీరు రైతాంగం యొక్క బిడ్డలే. మీ ఆఫీసర్లు ఐపీఎస్లు మమ్మీ డాడీ స్కూల్ నుండి వచ్చి హలో మేడం 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 పార్టీ 26 Sleeping thereby allows us to understand thoughts and feelings. అమ్మ చూస్తున్నంత మంచిగా ఎవరు చూసుకోలేరు. Good morning, ma'am. I am Hester from 8th class. Welcome to our hygienic stall. We are here to share important. Here, what you need to know: hand hygienic. Always wash your hands with soap and water, or use sanitizer for before eating and after using restroom. Clean surroundings. Dispose the waste properly. Keep your space tidy. Avoid littering. Food safety. Eat fresh, covered and stored food for. Good morning, ma'am. My name is Christy from grade 7. Our stall tells about to promote cleanness, hygienic meals, freshness and safe with sanitized surface. Thank you. కొంచెం లో తెలంగాణ సంస్కృతి అనగా పండగలు గుర్తుకొస్తాయి. ప్రధానంగా బతుకమ్మ పండుగ మరియు సమ్మక్క సారక్క జాతరలు గుర్తుకొస్తాయి. ఇక్కడ కొన్ని ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి. Sixth standard. Today I am going to explain you about Charminar. The Charminar is She forgot that word. The Charminar is a ecological and merciful. The Charminar is a famous building of Hyderabad and also the most famous building in India. It was built by Muhammad Qutb Shah to celebrate the end of the detailed statue. The Charminar is taken as two words, Char and Minar, as five towers.
very, very good. Thank you. ఏం క్యాంపు పెట్టారు? పోలీసు క్యాంప్. పల్లెలకు కావాల్సింది పోలీసు క్యాంపులేనా? పల్లెకు కావాల్సింది ఫోటోలు తీస్తాం కదా, హ్యాండ్ వాష్ కొనుక్కోవాలి. I am saying that last गद्दार गाరికి జోహార్ జోహార్. థ్యాంక్ యూ. సార్ మీరు కొంచెం సహాయం చేయాలా మాకు? ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాబోధి విద్యాలయాలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పిల్లలు తమ చేతులతో స్వయంగా వివిధ రకాలమైన కళాకృత్యాలు తయారు చేసి ఇక్కడ ప్రదర్శించబడుతుంది. గద్దరన్న ప్రజాయుద్ధాన్ని ఒక గద్దరన్న ఆయన మనసులో ఉన్న భావాలని, జ్ఞానం ఒకటే మిగులుడని ఒక ఆశయాన్ని ఈ స్కూల్ స్థాపించారు. సో ఫౌండర్ చైర్మన్ విమలమ్మ గారు గద్దరన్న వ్యాధిలో గద్దరన్న గారిని గుర్తు చేసుకుంటూ గద్దరన్న కళాత్మకమైన, సృజనాత్మకమైన, మానవీయ కోణమైన ఆయన భావాలని గుర్తు చేసుకుంటూ ఇక్కడ పిల్లల కళాత్మకమైన నైపుణ్యాన్ని ఇన్ ఆర్డర్ టు enhance the creativity of the child, పిల్లల కళాత్మకమైన, సృజనాత్మకమైన, మానవికమైన కోణాన్ని వెలికి తీయడంలో భాగంగా ఇక్కడ ఆర్ట్ అండ్ సోషల్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఆల్మోస్ట్ 100కు పైన క్రాఫ్ట్స్, డిజైన్స్, నేతలు పిల్లలు తయారు చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. మొబైల్ ఫోన్లకు, టీవీలకు, వ్యసనాలకు దూరంగా ఉండాలంటే స్కూల్స్, కాలేజెస్, తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లలకు ఏదో ఒక పని చేపిస్తుండాలి, ఏదో ఒక ఆర్ట్లో ఇన్వాల్వ్ చేస్తుండాలి. ఎప్పుడైతే పిల్లలు ఒక పనిలో భాగమవుతారో, ఒక ఆర్ట్ ఫామ్లో భాగమవుతారో వాళ్ళ మైండ్ డైవర్ట్ అవుతుంది, వాళ్ళకు ఫిజికల్లీ, మెంటల్ ఫిట్నెస్ పెరుగుతుంది. సో ప్రియమైన ప్రజలందరికీ కోరేదేమంటే పిల్లలని రేపు రానున్న భవిష్యత్తు వారే, రానున్న తరాలు వాళ్ళే, రానున్న ప్రపంచాన్ని నిర్మాతలు వాళ్ళే. వాళ్ళకు ప్రాక్టికల్గా మన జీవిత జాలాలను పరిచయం చేస్తూ వివిధ రకమైన ఆర్ట్ ఫామ్లో ఇన్వాల్వ్ చేయాలని ఈ ప్రతిష్టాత్మకమైన ఆర్ట్ అండ్ కల్చర్ ఎగ్జిబిషన్ మహాబోధి విద్యాలయంలో జరగడం జరుగుతుంది.